రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 2019లో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలిచింది. ఆ ఒక్క సీటు కాస్త ఈరోజు 2024లో వచ్చేసరికి 21 సీట్లు పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకోకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 సీట్లు ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఆయన ఎన్నో మంచి జీవితాలు చూడొచ్చు, కానీ పేద ప్రజల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో అదంతా వదిలేసుకొని ఈరోజు ప్రజల కోసం వచ్చిండో ఆ ప్రజలు ఈరోజు ఆయనకు విజయం చేకూర్చిరు. అలాగే ఆయనకు విజయం ఇచ్చిన పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన ఖచ్చితంగా పిఠాపురం ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాడు. అలాగే పిఠాపురము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గం కూడా చూడని అభివృద్ధి చూడబోతుంది. ముందు పిఠాపురం రోడ్ మండలంగా మారబోతుంది. అలాగే ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గమే చూసుకోవచ్చు. అక్కడ ఏపీలో జనసేన పార్టీ ఏమి లేనప్పుడు కూడా మా జన సైనికులు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాము. దానికి ఫలితం కూడా దక్కింది. ఇంకోటి చాలామంది మాకు అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. ఎన్నో మాటలు అంటే చెప్పలేము, అలాంటి మాటలు అన్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీ మాటలన్నిటికీ ఈరోజు సమాధానం జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిర్రు. దానికి ఇంకా మేము ఏమీ చెప్పము, కానీ మీ మాటలన్నీ మాకు బలంగా మారినాయి అంతే. అదొకటే చెప్పుకుంటాం. ధన్యవాదాలు. అలాగే ఇంకోటి, ఇక ముందు తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం కాబోతుంది. పిఠాపురం ఎక్కడైతే ఉందో ఆ పిఠాపురంని మేమందరము ఒక రోడ్ మోడల్గా తీసుకొని మా నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గం కావచ్చు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కూడా కావచ్చు, జనసేన పార్టీ బలంగా మారబోతుంది. ఇదే. జై హింద్, జై జనసేన.